నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్లో వస్తున్న అఖండ 2 సినిమా విడుదల ఆలస్యం కావడానికి వెనుక ఉన్న అసలు కారణం నిర్మాత సంస్థ 14 రీల్స్ ప్లస్ ప్రొడక్షన్ మరియు ఈరోస్ మధ్య చాలా కాలంగా నలుగుతున్న ఆర్థిక వివాదమే. గతంలో చిన్న, మీడియం బడ్జెట్ సినిమాలు తీసి నష్టాలు వచ్చాయని లేదా పెద్ద లాభాలు రాలేదని చెప్పిన నిర్మాణ సంస్థ ఇప్పుడు బడా ప్రాజెక్టు విడుదల సమయంలో పాత అప్పులు తీర్చకపోవటం వల్లే ఈరోస్ ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 14 రీల్స్ ప్లస్ ప్రొడక్షన్ గత కొన్నేళ్లుగా తమ సినిమాల విడుదల సమయంలో ఈరోస్ సంస్థకు చెల్లించాల్సిన బాకీల గురించి ఈరోస్ ప్రశ్నించిన ప్రతిసారి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్లో పెద్ద సినిమా చేస్తున్నాం, దాని ద్వారా వచ్చే లాభాలతో మొత్తం అప్పును తీరుస్తాం అని హామీ ఇస్తూ వచ్చింది. గతంలో 14 రీల్స్ ప్లస్ ప్రొడక్షన్ సంస్థ నిర్మించిన చిన్న, మధ్య తరహా చిత్రాలు ఆశించినంత విజయం సాధించలేదని లేదా తక్కువ లాభాలు మాత్రమే వచ్చాయని చెబుతూ ఈరోస్ అప్పులు తీర్చకుండా వాయిదా వేస్తూ వచ్చింది. అఖండ 2 సినిమాకు మార్కెట్లో భారీ డిమాండ్ ఏర్పడి భారీ బిజినెస్ జరగటంతో పాత హామీని నిలబెట్టుకుంటున్నారని ఈరోస్ సంస్థ భావించింది. సినిమా విడుదల కంటే ముందే నవంబర్ నెలలోనే తమ అప్పులు పూర్తిగా చెల్లించాలని ఈరోస్ నిర్మాణ సంస్థను సంప్రదించింది. అయితే 14 రీల్స్ ప్లస్ ప్రొడక్షన్ ఈ విషయాన్ని సీరియస్గా తీసుకోలేదు. గతంలో మాదిరిగానే ఈసారి కూడా ఈరోస్ను ఏదో విధంగా ఒప్పించవచ్చని భావించింది. దీంతో సంవత్సరాలుగా ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేకపోయినందుకు పెద్ద సినిమా విడుదల సమయంలో కూడా బాకీలను చెల్లించేందుకు సంస్థ చిత్తశుద్ధి చూపించకపోవడంతో ఈరోస్ తీవ్ర ఆగ్రహానికి గురైంది. అందుకే కేవలం అఖండ 2 సినిమా విడుదలపైనే న్యాయపరమైన చర్యలకు దిగినట్లు సమాచారం.